ఈరోజు పార్ట్ 2 ఎపిసోడ్ చెప్పాల్సిందిగా కోరుకుంటూ అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ. పైన గోపురం చూశారు కదండి మీరందరూ. ఆ గోపురము నిర్మాణము సెపరేట్ ఇక్కడ. అలాగే గోడకి స్టోన్స్ చూశారు. ఆ స్టోన్స్ ఏంటంటే ఇక్కడ గోపురం డిజైను ఇలా డైరెక్ట్గా పైన గ్లాస్ ఉంటుందండి. గ్లాస్ నుంచి సన్ రేస్ కిందకి పడదు. ఆగమ శాస్త్రం ప్రకారము మనకి స్పేస్లో కొన్ని రకాల వాస్తు నిర్మాణం ఉంది. వాస్తు అంటే మళ్ళీ మీరు ఏదో గది గదికి మూలమూలకి ఈశాన్యాలు ఈ వాస్తులు చెప్పకూడదు, మరి అలా చెప్తే కరెక్ట్ కాదు. స్పేస్లో మనకి ప్రత్యేకంగా ఆగమ శాస్త్రంలో ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ తోటే గుడి నిర్మాణాలన్నీ జరిగినవి. అంటే సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, మీరు చాలా గుళ్ళు కూడా చూస్తుంటారు. సూర్యకిరణాలు లోపలికి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చేవి కూడా అన్నీ కూడా. అవన్నీ కూడా మన ఋషులు మునులు ఎంతో కృషి చేసి ఆ స్పేస్ డిజైనింగ్ అంటారు దాన్ని. దాని ప్రకారము, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే చెప్తున్నాను నేను, దాని ప్రకారము ఆగమ శాస్త్రంలో చాలా శాస్త్రం ఉంది. దాని నిర్మాణాలు ఉండేవి అలాగా. దాని ప్రకారమే ఇక్కడ కూడా ఏం చేసామనంటే ఆ సూర్యకిరణాలు వచ్చే వాల్ ఫస్ట్ ఆ బ్లాక్ కలర్ వాల్ మీద పడితే అక్కడి నుంచి అవి యూవీ రేస్ తీసుకుని మీరు కరెక్ట్గా చూస్తే ఒక సెల్ లైట్ వేసి చూస్తే వాటి మీద తెలుస్తుంది. దానికి రేసెస్ని రిసీవ్ చేసుకునే గుణం ఉంది ఆ స్టోన్కి. ఆ రేస్ని రిసీవ్ చేసుకుని దాని నుంచి వచ్చే రేసెస్ రిఫ్లెక్షన్ ఒకటి ఉంది. ఆ రిఫ్లెక్షన్ ఏంటంటే యూవీ రేస్ని తీసుకుని దాని నుంచి ఒక చల్లదనం ఇస్తుంది. ఇక్కడ పెట్టే శిల చంద్రశిల కాబట్టి ఆ చంద్రశిలకి డైరెక్ట్గా సన్ రేస్ కుదరదు. అందుకని ఆ యూవీ రేస్ని తీసుకుని దాని నుంచి వచ్చే చల్లని రేసు అక్కడ చుట్టూ పెట్టిన పంచలోహాల మీద పడి ఆ పంచలోహాల నుంచి వచ్చిన రేసెస్ శివలింగం మీద పడాలి. అది దాని నిర్మాణము. అయితే మనకి 3 గ్రంథుల విక్షేపణ ఉంది. భగవాన్ రమణ మహర్షి మనోస్థితి, మనోలయము, మనోనాశనం అని చెప్పాడు దాన్ని. ఆ 3 స్థితుల్లో అంటే ధ్యానానికి సంబంధించి అనేక రకమైన అంటే జ్ఞానం కూడా ఉంది. ఎవరెవరు వారి వారి జన్మలో వారి వారి సంస్కారము ఏ సంస్కారంతో ఉంటారో ఆ సంస్కారాన్ని బట్టే వాళ్ళ జీవన విధానం నడుపుకుంటూ ఉంటారు వాళ్ళే. అందుకే మన తలరాతికి మనమే కారణం అని చెప్పారు. అలా వారి వారి జన్మ ఒకవేళ పూర్వ వాసన ద్వారా ఏదైనా సాధన చేసి ఉంటే కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రేసెస్ ద్వారా వారి లోపల ఆ పూర్వ వాసన లెగాలి అనే ఒక స్థితి. తర్వాత నిన్నే చెప్పాను, పిల్లలు మీరే సెల్ ఫోన్ కట్టలేని మానసిక పరిస్థితిలో ఉన్నారు. పిల్లలందరూ సెల్ ఫోన్కి బానిసలైపోయి ఉన్నారు. కాబట్టి అంటే నేను కాలేజీల్లో వాటిల్లో చెప్పినప్పుడు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు మన పిల్లలైనా అనిపించేటంతగా ఉన్నారు. అలాగే అనేక రకాలు విడిపోవడం వల్ల మనం నువ్వు వేరు నేను వేరు అనే భావాలతోటి ఒక స్ట్రాంగ్ మైండ్తో ఉన్నారు పిల్లలందరూ. దానివల్ల చాలా ఇబ్బంది, భవిష్యత్తులో భావితరాలకు చాలా ఇబ్బంది. కాబట్టి ఇంకా తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, నువ్వు ఇది నాకు ఇవ్వకపోతే అంటే నేను పేరెంట్స్ని చాలామందిని చూశాను. ఎందుకు మీరు పిల్లల్ని ఇలా పాడు చేస్తున్నట్టు, మేము పాడు చేయడం ఏంటమ్మా, మేము ఇవ్వమంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది అంటున్నారు. అది నిజం. అంటే అటువంటి మానసిక పరిస్థితి పూర్వం లేదు. మనం ఎవ్వరం తల్లిదండ్రులను ఎదిరించలేదు. గౌరవంతో కూడిన భయం ఒకటి ఉండేది మనకి. ఇప్పుడు ఆ గౌరవం విలువలు లేవు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అందుకని మహాత్ములందరూ బయటికి వచ్చి మీకోసమా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కోసమా ఎందుకు కృషి చేస్తున్నారు అనేది లేకుండా నిరంతరం ఎందుకు కృషి చేస్తున్నారంటే ఈ భరత భూమి ఉన్న శక్తి పాడవకుండా ఉండాలని. లేకపోతే వారు ఇంత కష్టపడి ఇప్పుడు నేను తీసుకొచ్చాను 3 రోజుల నుంచి ఎంత శ్రమ పెడుతున్నానో నాకు తెలుసు. తీసుకొచ్చి అలా కుర్చీల్లో కూర్చోబెట్టి అలా కూర్చుని పాపం మళ్ళీ వెళ్ళి మళ్ళీ టైంకి రమ్మని నేనే డిమాండ్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి బాధ అనిపిస్తుంది.
అయినా సరే వారు ఎంతో సహనంతో ఓపికతోటి మీ అందరికీ అనుగ్రహ భాషణము లేకపోతే ఆశీర్వాదము లేకపోతే ఈ లోక కళ్యాణం కోసం జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడము, దీని మీద వారి సహనం మనకు తెలుస్తోంది. అయితే మనం మన కుటుంబాల్లో వచ్చే ఇబ్బందులో బాధలో మీరు ఏవో రకరకాల ఇబ్బందులు ఒడిదుడుకులు అన్నింటిలోనూ పేరెంట్స్ కూడా నలిగిపోతున్నారు. ఆ విషయం మాకు తెలుసు. అందరికీ డబ్బు ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటున్నాయి. మనము ఇవాళ ఏం కోరుకుంటే అది లభ్యమవుతోంది. కానీ దొరకందల్లా మనశ్శాంతి ఒకటే. ఆ విషయం అందరికీ తెలుసు. లేకపోతే ఇంతమంది ఇక్కడికి రారండి, ఇంతమంది రారు. అయితే మనుషులందరూ కూడా ఒకటి మాత్రం తెలుసు మనకి, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు కానీ తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతామని ఒక ఆశ ఉంటుంది మనందరికీ. అందరికీ అదే ఆశ ఉంటుంది. అయితే ఎలా చేరుకోవాలనేది తెలియదు. ఈ మధ్యలో జర్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓ పక్క పిల్లలు, ఓ పక్క భగవంతుడు, ఓ పక్క మన జీవితం, ఈ అంత గందరగోళం కిందే ఉంటుంది మనుషులందరికీ. అయితే ఇక్కడ ఆ స్టూడెంట్స్ ఎక్కువగా ఒక సర్వే చేశారు. 2-3 years అవుతుంది మా సర్వే నాకు తెలిసి. ఒట్టి ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే సంవత్సరానికి, అంటే సర్వేలో తెలిసింది, పేపర్లోకి రావు, ఒక 20 లక్షల మంది స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వస్తే 10 లక్షల మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంతమంది తల్లిదండ్రులకు క్షోభతో ఉంటారు. నా దగ్గరే నేనే చూస్తాను, ఎంతోమంది బిడ్డలు చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న తల్లిదండ్రులు. ఎందుకంటే అన్నీ ఉంటాయి కానీ జీవితాంతం నరకం చూస్తారు. ఎందుకంటే మనకేదన్నా వస్తే పెద్ద బాధ అనిపించదు, పిల్లలకి ఏదన్నా వస్తే తట్టుకోలేరు ఎవరైనా. అటువంటి పరిస్థితిలో చూసి చాలా బాధ అనిపిస్తోంది. అయితే మేము ఒక సంవత్సరం అంతా ఓన్లీ కాలేజీలు స్కూల్సే తిరిగి మేము కూడా సర్వే చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిని కాలేజీలకు ఎందుకు వెళ్ళామంటే, మీరు ఇబ్బంది పడద్దు, ఏదైనా బాధ వస్తే ఇబ్బంది వస్తే ఇలా ప్రణవాశ్రమం రండి, ఒక 2 రోజులు 3 రోజులు ఉండి ఆ థాట్ను పక్కకి తీసుకువెళ్ళండి అని చెప్పి ఉన్నాము. వచ్చారు కూడా స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. అయితే ఇక్కడ ఆ నిర్మాణం ఎందుకనంటే, ఆ రేసెస్ అంటే ఒక హాయిని ఇవ్వాలి, ఆ మనస్సు వేగం తగ్గి ఈ ప్రకృతిలో ప్రశాంతమైన వాతావరణంలో పైనుంచి సన్ రేసు, మూన్ రేసు అన్నింటినీ క్యాప్చర్ చేయటం అంటాము. ఆ క్యాప్చర్ చేసి ఆ హాల్లో రిఫ్లెక్షన్ రావడం కోసము ఈ నిర్మాణం. అది దానికి ఎంతోమంది యోగులు, మహాత్ములు, సైంటిస్టులు ఎంతోమంది కృషి చేశారు. అయితే అది ఇలా వెళ్ళి మీరు చూసినప్పుడు తెలియదు కాబట్టి ఆ గోపురం ఆగమ శాస్త్రం ప్రకారం కట్టినా కూడా తపతులు వచ్చి వాళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారు. 4 తపతులు వచ్చారు, వాళ్ళు ఒక కన్ఫ్యూజు లేకపోతే ఏదో ఇబ్బంది పడి జరిగింది అదంతా కూడా. సింహాచలం ఈవో గారు, ఆనంద్ కుమార్ గారు నిన్న వచ్చారు, ఈరోజు లేరు. వారు మొత్తం మీద ఎప్పటి నుంచో 4 తరాల నుంచి గోపురాలే కడుతున్న ఒక అతన్ని బొంబాయి నుంచి తీసుకొచ్చి అతని చేత కట్టించి అదంతా, అంటే నేను చెప్పడం వాళ్ళు కరెక్ట్గా చేయకపోవడం, మళ్ళీ నేను అది రిమూవ్ చేయటం, ఇలా 4 సంవత్సరాల నుంచి జరిగింది. మొన్న ఒక నెల ముందు ఆ గోపురం పూర్తయింది. గోపురం పూర్తయ్యాక అమ్మాయ అనుకోవాల్సి వచ్చింది. ఎందుకని, దానికి టోటల్ శిఖరము, ఈ మొత్తం ఆశ్రమానికి శిఖరం అది. ఆ శిఖరము పూర్తయితే కానీ పూర్తిగా ఈ నిర్మాణము పూర్తవదు. భూమి నుంచి రేసెస్, ఆకాశం నుంచి, స్పేస్ నుంచి వచ్చే ఎనర్జీలు అన్నీ మెర్జ్ అయ్యి శివలింగం మీద పడాలి. అయితే నెక్స్ట్ జనరేషను అందుకోవాలి అని అంటే కనుక 3 ఫ్లోర్లో ఎక్కడున్నా వాళ్ళ థాట్ వేగం రాకుండా ఉండాలి. అలా రాకుండా ఉండడం కోసం ఈ నిర్మాణం. ఇన్ని సంవత్సరాల నుంచి దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. అసలు జరుగుతుంది అని చెప్పడం ఎందుకనంటే,
అది పూర్తి అవ్వకుండా జరగకుండా మనం మాట్లాడలేం, దాని గురించి మాట్లాడటం కష్టమవుతుంది. అంటే మీకు కూడా అర్థమవుదు. ఎలా కడతారు, ఏం కడతారు అని ఎంతమంది అడిగినా నేను చెప్పలేకపోయాను. ఎందుకనంటే అది పూర్తయ్యే వరకు అది వివరణ ఇవ్వలేము. అయితే ఇంకా డెప్త్ సాధన చేయాలి అని ఎవరైనా అనుకుంటే కనుక చాలా చాలా ప్రయోగాలు కూడా చేసి ఉన్నాం ఇప్పుడు వరకును. ఆ డీప్ సాధన చేసే వాళ్ళకి దాని చుట్టూ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అంటే థాట్ వేగం కాకుండా ప్రశాంతంగా కూర్చోవడానికి ఆ నిర్మాణం కూడా. అంటే ఎలా అయితే ఆ చల్లని రేసెస్ దాని మీదకి వస్తాయో ఆ రేసెస్ మన మీద పడినప్పుడు కూడా మన వేగం తగ్గుతుంది. అలాంటి స్థితి కోసము ఆ గోపురం యొక్క నిర్మాణం. అయితే ఈ శివలింగం అనేది రేపు ప్రతిష్ఠ చేసేసిన తర్వాత దాని వివరణ చెప్తాను. ఎందుకనంటే దాని ప్రతిష్ఠ ముందు కంటే ప్రతిష్ఠ అయిన తర్వాత అయితే కనుక దాన్ని చూసినప్పుడు మీకు ఆ ఫీల్ కరెక్ట్గా ఉన్నప్పుడే నేను చెప్పినప్పుడు దానికి అర్థమవుతుంది. అలాగే రాత్రి ఒకవేళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచినప్పుడు అది డార్మెంటరీ కింద ఉపయోగపడితే వాళ్ళు పడుకున్నప్పుడు కూడా ఆ ప్రశాంతతలో పడుకోవాలని కూడా ఇక్కడ ఈ హాల్లో వాళ్ళకి క్లాసెస్ చెప్పిన ఆ పై హాల్లో వాళ్ళు రాత్రి పడుకున్న అన్ని విధాల వాళ్ళ మైండ్ చాలా కూల్ అవ్వడం కోసం ఈ నిర్మాణాలన్నీ జరిగినవి. అలాగే ఎవరైనా సాధన చేసుకునేటప్పుడు ఆ సాధన చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కూడా డీప్ సాధనకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ నిర్మాణము. అయితే మామూలుగా వచ్చి 4 రోజులు ఏదో ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోతామనంటే అంత అవకాశము ఉండదు. ఇక్కడ సాధకులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధకుల్ని ఇక్కడ మేమే ఫిల్టర్ చేసేస్తాం. ఎందుకంటే వచ్చి జస్ట్ ఏదో రూముల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికో సెల్ ఫోన్ చూడటానికో కాదు. ఇక్కడ కర్మయోగం గట్టిగానే ఉంటుంది. ఎందుకనంటే మనుషులను ఫిల్టర్ చేయాలంటే కొంచెం కర్మయోగం గట్టిగా ఇవ్వాలి. ఇస్తే కనుక ఫిల్టర్ అయిపోతారు. అంటే నేను నాది ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చేసుకుంటాం, కానీ ఎవరికి ఎటువంటి సాయం చేయమన్న వాళ్ళు ఇక్కడ ఉండలేరు కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలందరూ చేసిన కృషి కర్మయోగమే ఇక్కడ. అటువంటి కర్మయోగంతో ఈ నిర్మాణం పూర్తయింది. మీరు చూస్తే మొన్న రాత్రి వరకు కూడా మహాత్ములు తీసుకొచ్చి కూడా ఇంకా డ్రిల్ చేస్తూనే ఉన్నాం. తప్పలేదు. అలా వర్షాలు, తర్వాత మ్యాన్ పవర్ తక్కువ అవడము, వర్క్ చేసేవాళ్ళు తక్కువైపోవడము, అందరూ సెల్ ఫోను టీవీల మీద సుఖంగా గడపాలి అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, తక్కువ పని చేయాలనే కాన్సెప్ట్ వచ్చేయడం వల్ల సొసైటీలో మీరందరికీ కూడా తెలుసు చాలా ఇబ్బంది కూడా వచ్చేసింది. మన పిల్లలు కూడా అందుకే మేమేం కష్టపడం, మీరు సంపాదించి ఇచ్చేస్తే మేము సుఖపడతాం అనే కాన్సెప్ట్లోకి వాళ్ళు కూడా వచ్చేసారు. అటువంటి మానసిక పరిస్థితిలోకి వాళ్ళు కూడా వచ్చేసారు. రాబోయే జనరేషన్ పాడవకూడదు, అది మీ చేతుల్లో ఉంది అని మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను నేను. అయితే ఇదంతా కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారి స్థితి నుంచి అద్వైతంలోనే ఉన్నాను. తర్వాత మా గురువు తత్విదానందుల వారు కూడా మాకు అద్వైతమే బోధించారు. మళ్ళీ ఇదేంటి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ నిర్ణయించబడి ఉంటాయని చెప్పి అందరూ ఒకేసారి ధ్యానం చేసో అద్వైతం వేదాంతం వినో ముందుకు రాలేరు. ఇక్కడికి ఎన్నో రకాల జనం వస్తారంటే ఎన్నో మానసిక పరిస్థితులు వస్తాయి. అందరూ కళ్ళు మూసుకుని కూర్చోలేరు, అందరూ అద్వైతం వినలేరు. అందుకని ఆ భావంతో కూడా కొంతమంది ఉంటారు. నేను మొదటి నుంచి చేసేది ఆ డిప్రెషన్ తగ్గించడం కాబట్టి ఇక్కడికి ఈ ఆశ్రమంలో కూడా డిప్రెషన్ పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఒకేసారి కళ్ళు మూసుకోమంటే కుదరదు. కాబట్టి ఈ ప్రశాంతమైన వాతావరణము కావాలి. ఎప్పుడైనా వాళ్ళు కళ్ళు ముయ్యలేని పరిస్థితిలో అలా ఏదైనా భావానికి నామరూపాలు కూడా అవసరం కాబట్టి నిర్మాణం జరిగింది.
భావం భావాతీత స్థితికి వెళ్ళి భావశూన్య స్థితిలో సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడం భక్తి అని భగవాన్ చెప్పాడు. కానీ అంతటి స్థితికి వెళ్ళిపోతే అది ఓకే. ఈ ముందు స్థితిలో ఇవన్నీ అవసరం కూడా. అలా అని దాంట్లో ఉండిపోమని ఎవరు చెప్పరు. నామరూపాల స్థితిలో ఉండిపోమని ఎవరూ చెప్పరు. నామరూపాలకి అతీతమైన స్థితి ఏదైతే ఉందో దానికి అందరూ చేరుకోవాలి. కానీ దీని నిర్మాణం మాత్రం స్టూడెంట్స్ కోసము ఎక్కువగా డీప్ సాధనకి, అలాగే బాధలు డిప్రెషన్తో ఉన్న వాళ్ళ కోసము కాబట్టి దానికి తగ్గట్టుగా ఇది నిర్మాణం చేయటం జరిగింది. అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది ఇదేంటి అని చెప్పి. అందుకని దాని వివరణ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషము. అయితే నెక్స్ట్ మళ్ళీ మహాత్ములు మాట్లాడాలి, నేనే మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు కాబట్టి